మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రేకుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరగనుందని, బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చి అధిక ధరలు పెంచడం ద్వారా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు పరచాలని, రైతు రుణమాఫీలో ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన వారికి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, పురుషోత్తం, బడికల మధునయ్య, శంకర్, రాయమల్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినాక కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక ధరలకు నిరసనగా సెప్టెంబర్ 2వ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముంగట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం కరోనా నుంచి మొదలుకుంటే అంతకుముందు నోట్ల రద్దుతో ఈ దేశంలో పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో బడా వ్యాపారస్తులకు బ్యాంకుల రుణాలను మాఫీ చేసిన ఈ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు కల్పించలేదు. వాళ్లకు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పరిస్థితిలో ఉండి గతంలో వేరే బీజేపీతర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చి ఇప్పుడు చంద్రబాబు మరియు నితీష్ కుమార్ పొత్తుతో ఇవాళ అధికారంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను పట్టించుకుంటేనే ఈ దేశంలో పేద ప్రజల మనుగడ సాగుతుంది, లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పవని చెప్పి కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరుణంలో ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 వాగ్దానాల్ని అమలు చేయమని చెప్పి, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 100కు 53% మాత్రమే రుణమాఫీ జరిగింది. రేషన్ కార్డు లేదని, పట్టా పాస్బుక్ లేదని చెప్పి, 2 లక్షల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళని చెప్పి కొంతమందిని పక్కకు పెట్టడం జరిగింది. బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలి. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రుణమాఫీ చేస్తానడం కమ్యూనిస్టు పార్టీగా మేము స్వాగతిస్తూనే, ఏదైతే మీరు ఎలక్షన్ల సమయంలో చెప్పిన ఈ వాగ్దానాన్ని అమలుపరచాలని చెప్పి, ఇంకా పెండింగ్లో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాం తప్ప ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఇస్తానని చెప్పేది ఇంకా చెప్పట్లే. ఇవాళ రేషన్ కార్డు విషయానికి వస్తే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. మరి ఎక్కడి నుంచి రేషన్ కార్డు వస్తాయి? అదేవిధంగా ఇలా ఏ ఊరికి పోయినా జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు, డెంగ్యూతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం వాళ్ళతో నిండిపోయినాయి. పేద ప్రజలను పీల్చి పిప్పియేస్తున్నాయి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు. దయచేసి జిల్లా వైద్య యంత్రాంగం ఇమ్మీడియట్గా ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి మండలాలకు వెళ్ళి క్యాంపుల ద్వారా టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఉన్నది. ఇమ్మీడియట్గా గ్రామాలలోకి వెళ్ళి వైద్య పరీక్షలు చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గంలో పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని బతుకుతున్నారో వాళ్ళను కూడా వెళ్ళగొట్టిన సందర్భాలున్నాయి. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తానన్నది వాగ్దానాన్ని విస్మరించి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటుంది, దానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఎవరైతే ఈ పేద ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని అదేవిధంగా గుడిసెలేసుకొని బతుకుతున్నారో నిజమైన అర్హులను గుర్తించి వాళ్లకు భూమిని ఇవ్వవలసిందిగా మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే 6 హామీలు ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినాయి వాటిని నెరవేర్చాలని చెప్పి, బీజేపీ ప్రభుత్వం పెరిగిన ధరలకు నిరసనగా
2వ తారీఖు సెప్టెంబర్ కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.